సార్ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు రాకపోవడం మనం చూసాం సార్. అసెంబ్లీ సమావేశాలకు ఎప్పుడు కూడా రాలేదు. అయితే ఈ నెల 24 నుంచి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి గదా! ఈసారి గాని ఆయన రాకపోతే ఆయన పైన అనర్హత వేటు వేస్తామని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఆయన చెప్పడం చూస్తున్నాం. మరి ఈసారన్నా వస్తారా? లేదా? అన్నది కూడా ఒక చర్చ మొదలైపోయింది సార్. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్? మరి అనర్హత వేటు పడే అవకాశం ఏమన్నా ఉందా ఆయన పైన? 6 మంత్స్ వరుసగా అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే హ్మ్. జనరల్ రూల్ ప్రకారం అయితే మనిషి అనర్హత పొందుతాడు. ఓకే. ఏ శాసనసభ్యుడైనా. హ్మ్. మరి ఎందుకంటే మామూలు శాసనసభ్యులైతే ఎవరో ఒకరు సంతకం చేస్తుంటారు. ఓకే. ఒకవేళ 6 మాసాలు రాకపోయినా ఎప్పుడో మారు సంతకం చేస్తే మళ్ళా 6 మాసాల వరకు అవసరం లేదు. హ్మ్. మరి ఈయన నాయకుడు కాబట్టి హ్మ్. ఒక పార్టీకి నాయకుడు. హ్మ్. అసెంబ్లీలో నాయకుడు కాదు. ఒక పార్టీకి నాయకుడు కాబట్టి మరి అటువంటి సంతకాలు పెడితే అదొక సమస్య అవుతుంది. హ్మ్. మరి పోయి అయితే సంతకాలు పెట్టాల్సిందే. పెట్టకపోతే మాత్రం అనర్హత వేటు వస్తుంది. ఓకే. అందుకే దాన్ని బట్టే డిప్యూటీ స్పీకర్ ఈ మారు రాకపోతే అనర్హత అన్నాడు. అంటే ఆయన రాకపోతే బెదిరింపు కాదు అది. హ్మ్. అసెంబ్లీ ప్రొసీజర్ చెప్పినారు. ఓకే. సో, ఈయన ఇంత మారం జేయడానికి కారణం ఏంటి సార్? అసెంబ్లీకి నేను వెళ్ళను అంటే ఎందుకు ఈ టైప్ ఆఫ్ డిసిషన్ తీసుకున్నారాయన? ఒకటి ఏమిట్రా అనంటే హ్మ్. ఆయన రిటార్డ్ పవర్ లేదు. ఓకే. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడంటే ఏదో మంత్రులు, సెక్రటరీ, చాలా అసిస్టెంట్స్ ఉంటది. హ్మ్. ఏదో పార్టీ నాయకుడు కాబట్టి, ఫ్లోర్ లీడర్ అవుతాడు కాబట్టి ఎవరు ఏం అభ్యంతరాలు చెప్పేదానికి ఉండదు. హ్మ్. ఇప్పుడు ఇతను ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. హ్మ్. కేవలం మెంబరే. ఈయన గంటలు గంటలు మాట్లాడాలంటే సమయం కేటాయించదు. హ్మ్. ఒక మెంబర్‌కి ఏ సమయం కేటాయిస్తారో అదే కేటాయిస్తారు. కాకపోతే పార్టీ అధ్యక్షుడు కాబట్టి కొంచెం లిబరల్‌గా ఉండొచ్చు ఓకే. టైంలో. హ్మ్. అందులో 11 మందే ఉండారు కాబట్టి, హ్మ్. గతంలో పరిపాలన చేసినాడు కాబట్టి వాళ్ళు ఎక్కువగా కూటమి సభ్యులు గతంలో జరిగిన పరిపాలన గురించే లేవనెత్తుతారు. ఆ అంశాలనే లేవనెత్తుతుంటారు. హ్మ్. ప్రతిమారు ఏదో ఒకటి చూపించి లేవనెత్తుతారు. ఓకే. అవి కొంచెం ఎంబ్రాజింగ్‌గా ఉంటాయి ఫస్ట్ 2, 3 ఏళ్ళు. హ్మ్. మళ్ళా తర్వాత ఏమి లేవనెత్తారులెండి. గత పాలన అని ఎన్ని మాటలంటారు? అవును. లేదు. హ్మ్. అవన్నీ సమస్యలుండాయి గాబట్టి అందుకు అవాయిడ్ జేస్తుంటారు అని అనుకుంటున్నాను. ఓకే. సార్ ఇప్పటి వరకైతే అంటే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎవరు కూడా 11 మంది అటెండ్ అవ్వలేదు కదా! ఇప్పుడు 11 మంది పైన అనర్హత వేటు వేసే అవకాశం ఉందా? ఒకవేళ అనర్హత వేటు వేస్తే ఎవ్ నెక్స్ట్ ఎవ్ ప్రాసెస్ మరి వాళ్ళు సంతకాలు చేసినారో లేదో నాకు తెలీదు. సంతకాలు మాత్రం 6 నెలలు శాసనసభకు హాజరు కాకపోతే హ్మ్. తప్పకుండా అనర్హత వేటు పడతది. ఓకే. ఆ తర్వాత అంటే ఉప ఎలక్షన్స్ జరుగుతాయి సార్. వాళ్ళ అనర్హత వేటు వేసిన వాళ్ళ పైన ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి సార్? అనర్హత వేటు పెడితే అసలు వాళ్ళ శాసనసభ సభ్యత్వాలు కోల్పోయినట్టే. హ్మ్. కోల్పోయినాక 6 మాసాలకో, సంవత్సరానికో ఎప్పుడో మళ్ళీ ఎన్నికలు జరగాల్సిందే ఉప ఎన్నికలు. ఓకే. సార్ ఇది అంటే దీన్ని ఇరు పార్టీలు కూడా క్యాష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈ విధంగా నన్ను టీడీపీ వాళ్ళు చేశారు అని చెప్పేసి జనాల్లోకి ఆ విధంగా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇతను అసెంబ్లీకే రావట్లేదు, ప్రజల పక్షాన్ని నిలబడట్లేదు, అందుకే మేము వేసామని వీళ్ళ వైపు నుంచి ఛాన్స్ ఉంది. ఇది ఏ విధంగా వెళ్ళే ఛాన్స్ ఉంది సార్ జనాల్లోకి? జనాలకి ఏం మంచి మెసేజ్ పోతది? జగన్ తరపు నుంచి శాసనసభకు పోలేదనేది అర్థమవుతుంది. హ్మ్. పోకపోతే అనర్హత వేటు పడతదనేది రూల్ ప్రకారము ఉండాయి. హ్మ్. దాంట్లో కక్ష అనేదేం కనపడదు గదా! ఓకే. ముందుగానే చెప్పినారు ఈ మారు రాకపోతే 6 నెలలైతది. అనర్హత అట్రాక్ట్ చేస్తారని గూడా హెచ్చరించినారు. హ్మ్. అది ఇట్ ఈస్ అప్ టు హిమ్. ఓకే. వాళ్ళ శాసనసభ్యులకు సంబంధించిన వ్యవహారం. ఓకే. ఇటు ఏపీలో చూసుకుంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఇటు తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఇటువైపు అయితే పెద్దగా అనర్హత వేటు గురించి అని చెప్పేసి ఏమైతే ఇప్పటివరకైతే రాలేదు. అంటే వీళ్ళ పైన అంటే ఇంత అధినాయకత్వం సీఎంలుగా చేసిన స్థాయి వ్యక్తుల పైన అనర్హత వేటు అంటే ఆ ఛాన్స్ తీసుకుంటారంటారా సార్? అది రూలు ఎవరైనా సీఎం చేసిన వ్యక్తుల పైన కాదు గదా! హ్మ్. రూల్ ప్రకారం అది. హ్మ్. 6 మాసాల్లో నువ్వు శాసనసభకు హాజరు కాకపోతే ఆ రూల్ వస్తది. హ్మ్. దానికి పార్టీ వైషమ్యాలు ఉన్నది ఏం లేదు. ప్రొసీజర్ అనేది అది. హ్మ్. ఎవరికైనా అన్వయిస్తది. ఆయన గతంలో ముఖ్యమంత్రి చేసినాడు కాబట్టి దానికేమన్నా ఎగ్జంప్షన్స్ ఏమి లేవు. ఓకే సార్. సార్ ఇటు సార్ మొన్న కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం మనం చూసాం సార్. అయితే తెలంగాణకి, ఏపీకి పెద్దగా ఏమీ ఇవ్వలేదు అన్న ఒక విమర్శ వినిపిస్తుంది. కాకపోతే ఈ విమర్శలు
కింది స్థాయి పొలిటికల్ లీడర్స్ నుంచి కింది స్థాయి నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇటువైపు కేసీఆర్ గారు, లేకుంటే రేవంత్ రెడ్డి గారు వీళ్ళు గట్టిగా అడగట్లేదు అన్న విమర్శ కూడా వీళ్ళపైన వచ్చేసింది. అందరూ కూడా మౌనం పాటించారు కదా, ఎక్కడ దీనిపైన ఒక ధర్నా లాంటివి కానీ ఒక విమర్శ అయితే లేదు మోదీ గారి పైన, ఎందుకంటారు సార్? అట్లా కాదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేషనల్ లెవెల్లో రాజకీయాలు చూసినప్పుడు కాంగ్రెస్ ఎన్డీఏ కూటమికే ఇద్దరు రెండు దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం మాదిరి ఉన్నాయి. ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా వీళ్ళు పోయి అడిగేదానికి ఏం లేదు. ఏవో విన్నపాలు చేసినారనుకోండి, ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినామంటారు. ఇచ్చినా కానీ అవి ఎందుకంటే ఏవైతే రాజ్యాంగం ప్రకారము అవి ఒక పద్ధతి ప్రకారము పన్నుల్లో వాటాలు కేటాయిస్తారు. తర్వాత ఇతర కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఉంటాయి కదా, ఆ పథకాలు కూడా గతంలో ఇచ్చిన మాదిరే ఇచ్చినారు. అవన్నీ మామూలుగా రావాల్సిన పద్ధతుల ప్రకారం అవి వచ్చినాయి. వీళ్ళు అదనంగా కోరినట్టేంది మూసి ప్రచాలన ఇట్లాంటివన్నీ కోరినారు. అవన్నీ ఎవరిస్తారు? వాటికి ఇవ్వరు. ఇవ్వాలని అంటే ఏదో ఒకటి రెండో స్కీములు ఏదన్నా, అది వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి రెండో స్కీములు అదనంగా ఇవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్టిస్తారు? తెలంగాణలో ఇవ్వరు. ఇది వేరు సమస్య తెలంగాణది. రెండోది వీళ్ళు ఏమని విమర్శిస్తారు? మేము ఇచ్చినామేమో ఆయన స్పందించలేదు, బీజేపీ నాయకులు ఉన్నారు కానీ వాళ్ళు ఏం సాయం చేయలేదు, ఎంపీలు ఉన్నారు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, ఉండినా కానీ వాళ్ళైనా కానీ కనీసం ఒత్తిడి చేయలేకపోయినారని వాళ్ళని విమర్శించి కూర్చున్నారు. ఇక్కడ ఆంధ్రాకు వచ్చేసరికి కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యపరచాలే కాబట్టి ఇక అక్కడున్న పరిస్థితి వేరు. ఎందుకంటే అమరావతికి ముందే వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ గ్యారంటీ ఇచ్చిన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ముందే అనౌన్స్మెంట్ చేసినారు. పోర్ట్ కు చేసినారు. ఇవ్వాల్సినవన్నీ ముందే అనౌన్స్ చేసినారు కదా, బడ్జెట్ కంటే ముందే హామీలు ఇచ్చినారు కాబట్టి కొత్తగా బడ్జెట్ లో కొత్తగా వచ్చేది ఏముంటది? అక్కడ అదనంగా వచ్చినట్టే కదా. మళ్ళీ కొత్తగా ఏమొస్తాయి? ఇప్పుడు తెలంగాణ వరకు వచ్చినప్పుడు రైల్వే లైన్లది నిన్న చెప్పారు కదా, దాదాపు 5,000 కోట్లు ఇచ్చామని తెలంగాణకు. అంతకంటే ఏముండదు, వాళ్ళ దగ్గర ఉండేది రైల్వేసే కదా. ఎయిర్పోర్ట్లు అంటే ఆల్రెడీ పెద్ద ఎయిర్పోర్టే ఉంది కదా హైదరాబాద్ లో. అందువల్ల అంత విమర్శించేదానికి కూడా అవకాశం లేదులేండి. రాలేదు, మాకు రాలేదని. కాకపోతే వాళ్ళు కోరిన గొంతెమ్మ కోరికలనండి, ఇంకొకటినండి, అవి పద్ధతి ప్రకారం లేవు కదా, స్పెషల్ స్కీమ్స్ అవి. మూసి ప్రచారణ అంటే పెద్ద స్కీము, స్పెషల్ స్కీమ్ గా ఇవ్వాల్సిందే. అంత డబ్బులు ఇవ్వలేరు, అది అర్థం చేసుకోవాలి. అక్కడ కూడా కూటమికి ముందే ప్రకటించినారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా బడ్జెట్లు వచ్చేటివి ఉంటాయి. వాళ్ళకి కావాల్సినట్టు అనౌన్స్ చేసినారు కదా. ఆయనకు కావాల్సింది ఏమిటి? ముఖ్యమంత్రి గారికి అమరావతి అమరావతి అంటారు అనుకో, ఆయనకు ఒక్కనికే కాబట్టి ఇది. అమరావతిలో కూడా సమస్య ఉంది కదా. ఇప్పుడు నువ్వు వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ 11,000 కోట్ల రూపాయలు తెచ్చి ఆన్నే ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల సంగతి ఏమిటి? వాళ్ళ అభివృద్ధి ఏమిటి? కావాలి కదా. కాబట్టకుండా ఒక అమరావతి చూసుకుంటా అంటే అది అతనికి దెబ్బ తగిలేదే. కాకపోతే కేంద్ర ప్రభుత్వం మీరు అడిగినారు, గ్యారంటీ ఇచ్చినామంటారు. పోర్టు, విశాఖ పోర్టు, అది కూడా కోస్తాంధ్రలోనే ఉంది. పోర్టు మేనేజ్మెంట్ సరిగా లేక, తర్వాత రెండోది అక్కడ గనులు కేటాయించాల. ఈ డబ్బు ఇచ్చి రివైవ్ చేసినా కానీ రేపైనా కానీ దానికి ఎక్కడో చోట గనులు కేటాయించితే ఇనుప ఖనిజం వస్తుంది. లేకపోతే ఓపెన్ మార్కెట్ లో కొనాలా. ఓపెన్ మార్కెట్ లో కొంటే రేట్ ఎక్కువ పడుతుంది. అందువల్ల ఆ ప్రాజెక్ట్ వయబిలిటీ రావడం లేదు. అవన్నీ ఉన్నాయి మరి సమస్యలు. అవన్నీ వాళ్ళు కూటమి ప్రభుత్వం చర్చించి పరిష్కారం చేసుకోవాల్సింది. సార్ ఇక్కడ కూడా అంటే తెలంగాణకు పెద్దగా ఏమి ఇవ్వకపోయినా బీఆర్ఎస్ వైపు నుంచి అయితే కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తుంది కానీ మోదీ గారిని అయితే ఒక్క మాట కూడా అనట్లేదని వీళ్ళపైన ఒక విమర్శ. అండ్ ఏపీలో చూసుకుంటే సార్ బీహార్కి ఇచ్చినంత, అంటే రెండు బీహార్లో ఉన్న జేడీయూ ఇక్కడ టీడీపీ రెండు కూడా అక్కడ కేంద్రంలో పార్టీ ఏర్పడడానికి ముఖ్య కారణాలు అయ్యాయి. అప్పుడు బీహార్కి ఇచ్చినంత కూడా ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదన్న ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా సైలెంట్ గా ఉన్నారు కానీ, మౌనం పాటించారు కానీ మాట్లాడట్లేదని ఆయన పైన విమర్శ. ఈ విధంగా ప్రతిపక్షాల్లో ఉన్న లీడర్స్ మౌనానికి కారణం ఏంటి? ప్రతిపక్షాల్లో ఏమని మాట్లాడతారండి? అక్కడ ఏమైందిరా అని అంటే బీహార్ పరిస్థితి వేరు. రేపు ఎన్నికలు వస్తున్నాయి.
ఓకే. ఆ ఎన్నికల్లో బీజేపీ కూడా పోటీ చేయాల్సింది ఉంటుంది కదా, ఉమ్, అందుకోసమని కొంత ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ ఎన్నికలు లేవు కదా, ఓకే. వీళ్ళకి ఇవ్వాల్సినవి ముందే ప్రకటించినారు. ఇటువంటి సమస్య వస్తాదనే ముందే ప్రకటించినారు. ఆయనకు కావాల్సిన అమరావతి ప్రకటించుకున్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రకటించినారు, ఇంకేమున్నాయి చేసేటి అవి ఇచ్చేసినారు ఇవ్వటం. ఉమ్, కాబట్టి ఇంక వీళ్ళు అక్కడ జగన్ వైఎస్ఆర్సీపీ విమర్శించడానికి ఏముంది, ఇచ్చేటి ఇచ్చినారు కదా, ఇంకేముంది అది విమర్శించడానికి. ఈ బడ్జెట్లో చూపించకపోయినా ఇచ్చినారు కదా, బడ్జెట్లో చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆ కోరికలు అట్లాంటివి. ఉమ్, అది వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ బడ్జెట్లో చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు మేము గ్యారంటీ ఇస్తామన్నారు, ఇస్తారు కూడా. ఇది ప్యాకేజీ, ఉమ్. అది కూడా ఏం బడ్జెట్లో చూపించాల్సిన అవసరం ఏముంది, సేల్ ద్వారానో ఇంకొకరి ద్వారానో ఇస్తారు అది. ఓకే. సరే అండి, ఇక ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటంటే మిడిల్ క్లాస్ ని దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టారని చెప్పేసి కూడా అందరూ మాట్లాడడం చూస్తున్నాం. సో మీ విశ్లేషణ ఏంటంటే బడ్జెట్ పైన? ఇప్పుడు ఈ బడ్జెట్ గత బడ్జెట్ల కంటే ఏం విలక్షణంగా ఏం లేదు. ఉమ్, గతంలో ఏం పెట్టినారో, ఏం మాట్లాడుతున్నారో, అమృతకాల బడ్జెట్, అమృతకాల అని చెప్తుండే అదే ఉన్నాయి. ఆ గతంలో ఏవైతే గత 10 సంవత్సరాలుగా బడ్జెట్ ఎట్లా ప్రవేశపెడుతున్నారో అదే విధంగా ప్రవేశపెట్టినారు. ఓకే. కాకపోతే 22, 23 సంవత్సరంలో యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి కదా, ఉమ్, అప్పుడు చూస్తే రెవెన్యూ వాళ్ళకు 34 లక్షల కోట్లు వచ్చింది.